చూస్తున్నాం ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతానికైతే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇటు అండర్ గ్రౌండ్లోకి అల్ఫలా యూనివర్సిటీకి చెందిన 15 మంది డాక్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. 15 మంది డాక్టర్ల కోసం ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. వీరంతా పేలుళ్ల కేసు సంబంధించిన ప్రధాన నిందితుడు డాక్టర్ ముజమిల్తోని వీళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. వీళ్ళు కాంటాక్ట్లో ఉండి ఎప్పుడైతే ఈ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ దగ్గర ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే వీళ్ళ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియదు. మొత్తానికైతే 15 మంది డాక్టర్స్ ఒక వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పొచ్చు, ఒక మెడికల్ టెర్రరిజం అని కూడా చెప్పొచ్చు. నేరుగా సంబంధాలు వీళ్ళకి డైరెక్ట్గా ఈ రెడ్ ఫోర్ట్కి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్లో, లేకపోతే ఈ టీమ్ డి ఓర్ టీమ్ D6 అని చెప్పుకోవచ్చు. ఈ టీంకి ఒక పేరు పెట్టుకున్నారు వీళ్ళు. December 6 బాబ్రీ మస్జిద్ కూల్చిన రోజు. సో వీళ్ళ టీం పేరు కూడా టీమ్ D6 అని పెట్టుకున్నారు. ఆ టీంతోని డైరెక్ట్గా వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. ఈ ముజమిల్తోని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ 15 మంది డాక్టర్లు కనిపించకుండా పోయారు. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. సో మొత్తం మీద వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అదే కోణంలో పోలీసులు, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి మొత్తానికైతే దర్యాప్తు సంస్థలు, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే ఇన్ని రాష్ట్రాలకి, ఇటు ఉత్తరప్రదేశ్, హర్యానా, అలాగే పంజాబ్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలన్నిటికీ సంబంధించిన పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరి మొబైల్స్ ఒకేసారి స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఒకేసారి స్విచ్ ఆఫ్ అయినంటే అర్థం చేసుకోవచ్చు, చాలా క్లియర్గా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నారు కాబట్టే భయపడ్డారు, దొరికిపోతామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేశారు. దాని తర్వాత మరి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు, ఇంకేదైనా కుట్రని ప్లాన్ చేస్తున్నారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నెట్వర్క్ నడుస్తుంది అన్న కోణంలో ప్రస్తుతానికి ఈ పోలీస్ బలగాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఢిల్లీ నుంచి. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, అసలు ఏంటి సిట్యువేషన్? ఈ 15 మంది కూడా డైరెక్ట్గా ఈ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆపరేషన్ డీకి సంబంధించి, దాంట్లో వీళ్ళందరూ కూడా భాగమని అనుకోవచ్చా? రైట్ నవీన్, వినిపిస్తుందా? ఈ బ్లాస్ట్ తర్వాత ఎన్ఐఏ అధికారులకు కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. నిన్న ఉదయం ఆమీర్ అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికి అతని విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సూసైడ్ బాంబర్ ఉమర్ అమీర్ తోటి టచ్లో ఉన్నారు. వీరిద్దరు కూడా జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి వారుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి డేటాను కూడా రీట్రీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీరందరూ కూడా ఈ వైట్ కాలర్ టెర్రర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా టెర్రరిస్టులు ఎవరైనా కానీ ఎక్కడన్నా పేలుళ్ళకి కుట్ర పంతే వారు ఇమీడియట్గా దొరికిపోయినటువంటి సందర్భాలు అనేక సార్లు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఈ టెర్రరిస్టులు మాత్రం కొత్త ఫార్ములను కూడా వెతుక్కోవడం జరిగింది. వీరందరూ కూడా డాక్టర్స్ కావచ్చు, ఆ ఉద్యోగులు కావచ్చు, వారిని టార్గెట్ చేస్తూ ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులని టార్గెట్ గా విధంగా కూడా టెర్రరిస్టులు పాల్పడుతున్నట్టు కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ లో కూడా కొంత తేలినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అల్ఫలా కాలేజ్ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం దాదాపు 15 రోజుల నుంచి కూడా ఢిల్లీ పోలీసులతో పాటు 4 రాష్ట్రాల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి పోలీసులు వీరందరూ కూడా జాయింట్ ఆపరేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొన్న ఈ జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత అల్ఫలా కాలేజ్ చెందినటువంటి 15 మంది డాక్టర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముజామిల్ తోటి టచ్లో ఉన్నట్టు కూడా ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సమయంలో మాత్రం ఒక డైరీని కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం కూడా చేసుకున్నారు. ఆ డైరీలో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా D6 అనే అంశం, అంటే ఢిల్లీ 6 అంటే ఇది 6 చోట్ల 6 ఖచ్చితంగా ఆత్మహత్య దాడికి పాల్పడాలి లేదా పెద్ద ఎత్తున పేలుళ్ళకి పాల్పడాలనే విధంగా కూడా ఆ డైరీలో ఉన్నట్టు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ డైరీని కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఏ విధంగా కుట్ర జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వీరిని అప్రోచ్ అవుతున్నారు, వీరి ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసేందుకు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. వీరందరి ఫోన్లు ఏ ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయ్యాయి అనేది పోలీసులు ఆ రిట్రీట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఆ సిగ్నల్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక
ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధారంగా వీరిని పట్టుకునేందుకు ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట ఢిల్లీ కాకుండా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఎక్కడైనా కానీ ప్రతి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ D6 అనేది ఎందుకు చేపట్టారు, ఈ D6లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, వీరు ముజమిల్ తోటి ఎప్పటి నుంచి సంప్రదిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి ముజమిల్తో టచ్లో ఉన్నారు, దాంతోపాటు నిన్న ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసినటువంటి ఆమీర్ని కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సమయంలో అనేక అంశాలు వెలుగులోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కేవలం ఢిల్లీయే కాకుండా అనేక ప్రాంతాల్లో ట్రై సిటీస్లో కూడా పెద్ద ఎత్తున పేలులకి పాల్పడాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కుట్రను కూడా భగ్నం చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి 15 మంది డాక్టర్స్ ఒక్కటేసారి ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేశారంటే ఇది చాలా కోఆర్డినేటెడ్గా చేశారు. అంటే వీళ్ళందరూ మాట్లాడుకొని స్విచ్ ఆఫ్ చేసి మరి ఎక్కడికైనా పారిపోదామన్న ఉద్దేశంతోనే చేసి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఒక్కసారి మనం గమనించాలి. ఇటు అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు వీళ్ళంతా, అల్ఫలా యూనివర్సిటీయే కేంద్ర బిందువుగా ఉంది. ఈ రెడ్ ఫోర్ట్కి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే చేశారో ఆ బాంబ్ బ్లాస్ట్ అనుకోకుండా జరిగిందా, మరి అది ప్లాన్డ్ బ్లాస్టా అన్న దానిపై ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. కానీ ఒక రకంగా భద్రతా బలగాలు కావచ్చు, ఇటు ఆర్మీ కానీ, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ, ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ కలిసి చాలా కలిసికట్టుగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. కాబట్టే కొంత నష్టమే మాత్రమే జరిగింది. కానీ అదే మనం ఈ 2900 కిలోల ఈ బాంబ్ బ్లాస్ట్లు కనుక ప్లాన్ చేసి ఉంటే కనుక ఎంతో ప్రమాదం పొంచి ఉండేది, ఇండియాకి చాలా పెద్ద డేంజర్ జరిగేది. అలాంటి దాన్ని అవాయిడ్ చేశారు మన భద్రతా బలగాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్గా. మొదటగా ఇది శ్రీనగర్లో జైషీ మొహమ్మద్కి సంబంధించిన పోస్టర్స్ వచ్చినప్పుడు నా ఏరియాలో ఇలాంటి పోస్టర్స్ ఎలా వచ్చాయి అన్న ఉద్దేశంతోనే అక్కడున్న ఎస్ఎస్పి ఆయన సీరియస్గా ఈ ఇష్యూని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం వల్లనే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో మొత్తం మీద మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి 15 మంది డాక్టర్స్. ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ హై సెక్యూరిటీ జోన్గా మారిపోయింది. రైట్ సైడ్ విజువల్లో ఎలా కనిపిస్తుందో అలా ప్రస్తుతానికి పోలీసులు మోహరించారు అల్ఫలా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ. ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరు బయటకు వచ్చే ప్రతి ఒక్కరిది ఇంటరాగేషన్ చేస్తున్నారు, వాళ్ళ మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేస్తున్నారు. సో మొత్తం మీద వీళ్ళందరూ 15 డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 15 డాక్టర్స్ ఫరీదాబాద్కి సంబంధించి నూ అనే ఒక జిల్లా, NUH నూ అనే ఒక డిస్టిక్కి సంబంధించిన వాళ్ళగా గుర్తించారు ప్రస్తుతానికి. ఆ నూ అనే డిస్టిక్ నుంచి ఇంకొక 5 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇప్పుడే. సో ఆ 5 మందిలో ఒకరు ఫెర్టిలైజర్స్ అమ్మే ఒక షాప్కి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్ అని కూడా తెలుస్తుంది. సో ఈ ఫెర్టిలైజర్స్ షాప్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే అమోనియం నైట్రేట్ని సప్లై చేశాడా అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక డాక్టర్ని కూడా ఇటు హర్యానాలో శుక్రవారం రోజు మరొక డాక్టర్ని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద ప్రస్తుతానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ప్రస్తుతానికి డాక్టర్ షాహీన్ వన్ ఆఫ్ ద కింగ్ పిన్ అని చెప్పొచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. తను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తన లైసెన్స్ ఏదైతే మెడికల్ లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇటు డాక్టర్ షాహిద్ అలాగే డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్. సో డాక్టర్స్ అని అనకూడదు వీళ్ళని, ఒక వైట్ కాలర్ ప్రొఫెషన్, సొసైటీకి సర్వీస్ చేసే ప్రొఫెషన్లోకి వచ్చి ఇలాంటి పనులు చేశారు. కాబట్టి వాళ్ళ లైసెన్స్లు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వాళ్ళ లైసెన్స్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 15 మంది అయితే ప్రస్తుతానికి మిస్సింగ్ ఉన్నారు. ఆ 15 మంది మరి వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఇంకా అమోనియం నైట్రేట్ ఉందా, వాళ్ళ దగ్గర కూడా కార్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేదన్నా December 6కి ప్లాన్ B కూడా ఏమైనా ప్లాన్ చేశారా అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్లీజ్ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఎలాంటి సస్పిషియస్ యాక్టివిటీ ఉన్నా, కార్స్ పార్క్ చేసి వదిలి వెళ్ళిపోయినా ఎక్కువ రోజులు అవుతున్నా కూడా ఖచ్చితంగా మీరు పోలీసులకు ఇంటిమేట్ చేయండి. అండ్ దయచేసి కుదిరితే December 6th బాబ్రీ మస్జిద్ కూల్చిన రోజు, December 6th మీరు ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే మంచిది. అలాంటి రోజు ఆ రోజు వీళ్ళు ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో కూడా మనకు తెలుసు ఇటు బాంబే బ్లాస్ట్లు ఎప్పుడైతే 1990sలో జరిగిన బాంబే బ్లాస్టుల్లో కూడా December 6th రోజే చేశారు. దాంట్లో కూడా అమోనియం నైట్రేటే యూజ్ చేశారు.
సో అమోనియం నైట్రేట్ని గతంలో కూడా కొన్నిసార్లు వాడారు కాబట్టి ఇటు హైదరాబాద్కి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్లో గతంలో జరిగిన హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఇటు గోకుల్ చాట్కి సంబంధించి లూంబినీ పార్క్కి సంబంధించి అప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో కూడా యూజ్ చేసింది అమోనియం నైట్రేటే, ఇప్పుడు యూజ్ చేస్తుంది కూడా అదే అమోనియం నైట్రేట్. కానీ కొత్తగా ఇప్పుడు ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ని వాడారా అన్న అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ కనుక వాడితే దానికి ఇగ్నైట్ చేయడానికి వేరే ఫ్యూయల్ ఆయిల్స్ ఏం అవసరం లేదు. అది కొంత ఫ్రిక్షన్ ఉన్న సూర్యుడి ఎండ కూడా తగిలినా సరిపోతుంది. అది ఒక వైట్ పౌడర్ లాగా ఉంటుంది. సో మొత్తానికి ఈ ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ని వాడారా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ 15 డాక్టర్స్ మళ్ళీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం పోలీస్ బలగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? December 6th అనేది ఇండియన్ హిస్టరీలో అంత ఇంపార్టెంట్ అవ్వడానికి గల రీజన్స్ మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అన్న దానిపై కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.